ఇవాళ చాలా సింపుల్గా టొమాటో రసం నేను ఇంట్లో ఎలా చేస్తానో చూసేయండి. చూడడమే కాదు, నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని ఆమ్లెట్ కాంబినేషన్తో తింటే చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 5 మీడియం సైజ్ టొమాటోలు, నిమ్మకాయ సైజంతా చింతపండు వేసి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాక చింతపండు టమాటా గుజ్జుని బాగా పిసికి గుజ్జు తీసి ఇప్పుడు చిటికెడు పసుపు సాల్ట్ వేసి అందులోనే కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి పోపు కొంచెం చిటపట్లాడాక ఇప్పుడు 2 స్పూన్స్ రసం పొడి వేసుకోండి. ఆ రసం పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, మీకు నెక్స్ట్ రీల్లో పోస్ట్ చేస్తాను. పోపు వేగుతూనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు వెంటనే ముందుగా పక్కన పెట్టుకున్న ఆ రసం కూడా ఇందులో వేయండి. ఆ గిన్నె నిండుగా నీరు పోసుకోండి. నీరు పోసాక ఉప్పు చాలదు కాబట్టి ఉప్పు కొంచెం సరిపడా వేసుకోండి. ఈ రసం ఎక్కువసేపు మరగనక్కర్లేదు, మరిగితే టేస్ట్ మారిపోతుంది. చూసారా, ఇలా బాగా పొంగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఓన్లీ సింగిల్ తెరలాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి, అంతే.